శుభశుక్రవారం శుభాకాంక్షలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? నిజం చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? చేయలేదు పూర్తిగా లేపాలండి. దేవుడు చూస్తాడు, నేను చూడను, అయ్యగారు చూడు, దేవుడు చూస్తాడు. నిజంగా సంతోషం ఉన్న వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వరకు దైవజనులు మన మధ్యలో ఉన్నారు, 4 మాటలు చెప్పినారు కదండి. ఇప్పుడు వరకు 3 మాటలు చెప్పినారు కానీ 3 మాటలు మీకు ఏ విధంగా అర్థమైంది? షార్ట్ కట్ చెప్పండి. 1 minute నాకు ఇచ్చింది 10 minutes. 10 minutes నేను మూవ్ చేస్తాను. ఇప్పుడు వరకు మీరు 3 మాటలు విన్నారు. దేవుడు చనిపోయినప్పుడు మనకి 7 మాటలు మాట్లాడారు. 7 మాటల్లో ఇప్పుడు వరకు దైవజనుల ద్వారా 3 మాటలు విన్నారు కదా. 3 మాటలు ఏ విధంగా మీకు అర్థమైంది? జరిగా చెప్పండి అని చెప్పండి. స్టార్ట్ చేయండి. అమ్మ మీ పాశ్వరమ్మ గారికి లేదమ్మా, దయచేసి పాశ్వరమ్మ గారికి లేదు. క్షమాపణ ఒకటి. పాప ఏ స్కూల్ అంటే ఒకటే స్కూల్ అంటే క్షమాపణ ఒకటి, రైట్. 2వ మాట పరలోకం, రైట్. 3వ మాట బాధ్యత, రైట్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అయ్యా మమ్మల్ని అందరినీ శుభశుక్రం రోజు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిన సందులు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. ప్రత్యేకంగా మా దేవజనులు అబ్రహ్మయ్య గారు, తన కుటుంబం, తన సంతానం బట్టి, తన మమ్మల్ని బట్టి అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ. అట్లా మా మధ్యలో ఉన్నాయా 2 దైవజనులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవయ్యా. అట్లా సంఘ సభ్యులు బట్టి కూడా నీకు వందనాలు దేవయ్యా. ఇప్పుడు నీ బిడ్డ నీ వాక్యం చెప్పుకుంటున్నాను అయ్యా. నాకు ఇచ్చిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిత్తు అని అయ్యా. ఆ వాక్యం నేను మాట్లాడుతుండగా నాతోని అయ్యా అట్లనే ఆత్మీయ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసయ్య శక్తి వల్ల పేరిట బతున్నాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మనందరికీ ఏసయ్యతో పాటు కుమారుడు ఉన్నాడని అందరూ తెలుసు కదా. ఎంతమంది తెలుసు అండి ఏసయ్య కుమారుడు ఉన్నాడని ఎంతమంది తెలుసు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ 4వ అధ్యాయంలో 4వ మాట ఎవరితో మాట్లాడుతున్నారండి? తండ్రితో. ఏ విధంగా మాట్లాడుతున్నారు గమనించినారు?